బుధ బేస్తా శుక్ర శని ఆది హబ్బా ఇంకో 4 రోజులైతే తెలంగాణలో పెద్ద పండుగ హౌ మన రాష్ట్రం మనకొచ్చి 10 ఏండ్లు అయితది మళ్ళా 60 ఏండ్ల తండ్లాట వేల మంది ప్రాణత్యాగం లక్షల మంది కొట్లాట జెండాలు పార్టీలు పక్కకు పెట్టి లడా ఎత్తుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది 10 ఏండ్ల నాడు అవన్నీ యాద్ చేసుకోవాలి కదా మళ్ళా అందుకే ధూమ్ ధామ్ గా చేయబోతున్నది మన సర్కార్ తెలంగాణ 10 ఏండ్ల పండుగకు మీరు తప్పకుండా రావాలని ఢిల్లీకి పోయి సోనియా గాంధీ మేడాన్ని పిలిచిండు సీఎం రేవంత్ రెడ్డి సారు సరే వస్తా అని మాట ఇచ్చిందట మేడము ఈడ ముఖ్యమైన వాళ్ళందరినీ పిలుస్తున్నారు సర్కార్ తరపున తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన బాధ్యత వహించిన ప్రతి ఒక్కరిని అధికారికంగా ఆహ్వానిస్తున్నాం కోదండరామ్ గారి నేతృత్వంలో ఆ లిస్టును అంతా కూడా తయారు చేయమని చెప్పినాం తొందరలోనే వాటి వివరాలన్నీ కూడా తెలియజేస్తాం ఈ ఐతారమే తెలంగాణ రాష్ట్రం 10వ బర్త్డే మొదలు గన్ పార్క్ కాడ అమరవీరులకు నివాళులు అర్పించి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కు వస్తారు ఇన్నేళ్ల తర్వాత రాష్ట్ర గీతం తోటి సంబురాలు సురువైతాయి అందశ్రీ సార్ రాసిన జయ జయ హే తెలంగాణ పాటకు కిరవాణి తోటి సంగీతం ఎట్లా కొట్టిస్తారని బీఆర్ఎస్ లీడర్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ క్వశ్చన్ చేస్తుంటే లేలే గా పనంతా పాట రాసిన అందశ్రీ సార్ కే ఒప్ప చెప్పినాము ఆయనకు నచ్చిన వాళ్ళతోటి పాటకు సూట్ అయ్యే మ్యూజిక్ కొట్టిస్తున్నాడు దీనికి సర్కార్ తోటి సంబంధం లేదు అన్నాడు సీఎం సారు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆంధ్ర ఆటగాళ్లను సినిమాలను ఎంత ముద్దుగా చూసుకున్నది యాద్ చేసిరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పుల్లెల గోపిచంద్ ఎక్కడ అతను చేనేత కార్యక్రమానికి పెట్టిన సమంత ఎక్కడమ్మాయి ఇంకో దిక్కు సర్కార్ తోటి సంబంధం లేకుండా 3 రోజుల పండుగ చేసుకుంటారట కారోళ్ళు శనివారం రాత్రి అమర్ల స్తూపం కాంచెల్లి ట్యాంక్ బండ్ మీద ఉన్న అమర్ల బంగ్లా దాకా ఓంబాతుల ర్యాలీ ఐతారం గులాబీ భవన్ లో కేసీఆర్ సార్ స్పీచ్ ఇస్తాడట తెలంగాణ ఎట్లా తెచ్చింది చెప్పుకుంటా మర్నాడు జిల్లాలలో జెండాలు ఎగిరేసి పండ్లు పొలాలు దాన ధర్మం చేస్తారట పార్టీ తరపున ఈ లెక్కన చూస్తే సర్కార్ వారి తెలంగాణ సంబరాల ప్రోగ్రాం కు పెద్దసారి ఓడన్నట్టే ఓట్ల ప్రచారానికి కూడా అక్కరొస్తుందని నిరుడే 100 కోట్లు పెట్టి 21 రోజులు రోజుకో పండుగ చేసిర్రుల్లో